హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్. ఫ్రెండ్స్, మరి ఈ స్టేట్ మొత్తంలో హాట్ టాపిక్గా మారినటువంటి ఐబొమ్మ రవి గురించి పోలీస్ అరెస్ట్ చేసినటువంటి తర్వాత ప్రజల ఆదరణ అంతగానం పెరగడానికి గల కారణం ప్రజలు తనను హీరోగా చూస్తున్నారు. మరి ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది నటి కుమార్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది లాయర్స్ కాంచెల్లి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తన కేసును వాదిస్తామని చెప్పి కూడా ఒక ఇద్దరు లాయర్లు, ఫేమస్ లాయర్లు, పేరున్నటువంటి లాయర్స్ కూడా, అడ్వకేట్స్ కూడా ముందడికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరి ప్రోద్బలం లేకుండా. మరి 100లో 90-95% మంది ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అసలు ఇక్కడ సినీ ఇండస్ట్రీని ద్వేషిస్తూ వాళ్ళను, సినీ హీరోలను విలన్లుగా చూస్తూ ఒక సామాన్యుణ్ణి, అసామాన్యుడు అయినటువంటి రవిని హీరోగా ఎందుకు పేర్కొంటున్నారు? ఎందుకు తనని ఆ విధంగా అంటున్నారు అని మనం ఒకసారి చూద్దాం. ఐబొమ్మ ద్వారా ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయి అని చెప్పి ఒకసారి మనం రఫ్గా చూసుకుంటూ పోదాము. మరి ఇక్కడ ఐబొమ్మ ద్వారా మధ్యతరగతి, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా, బర్డెన్ లేకుండా సినిమాలు చూడడం జరిగింది. అదేవిధంగా మరి సినీ ఇండస్ట్రీ ఇప్పుడు దీంట్లో చూసుకుంటే థియేటర్కి వెళ్తే మనం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో పేదలకు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు అందని ద్రాక్షగా మనకు సినీ ఇండస్ట్రీ ఉండడం జరిగింది. సినిమాలను కూడా మనము చూడలేము అంత ఈజీగా, ఎంతో డబ్బులు వెచ్చిస్తే తప్పితే. మరి అదేవిధంగా ఇక్కడ మనము కోట్లు పెట్టి, 1 కోటి నుంచి 100 కోట్లు పెట్టినటువంటి సినిమాకు ఒకటే ధర ఉంటుంది. ఏది మూవీ రిలీజ్ అయితే, ఐబొమ్మలో అయితే మనకు వాడు కోట్లు పెట్టని, 100 కోట్లు పెట్టని, 1000 కోట్లు పెట్టని, ₹1 లేకుండా కూడా, ₹1 కూడా మనకు బర్డెన్ లేకుండా మనం హ్యాపీగా సినిమా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనతో మన థియేటర్లో మనం తీసుకుపోయేటువంటి ఏ తినుబండారాలు వాళ్ళు అలౌ చేయరు. కనీసం వాటర్ కూడా వాళ్ళు మనని తీసుకొని పోనివ్వరు. అదే మనం ఇంట్లో కూర్చుకొని ఐబొమ్మలో సినిమా చూస్తే మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను మనం తింటూ, మన వాటర్ మనం తాగుతూ, రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడవచ్చు. మరి సినిమాకు పోతే కష్టపడి ₹4 సంపాదించి సినిమా మక్కువ అంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ₹1 పట్టుకొని సినిమాకు పోతే దాంట్లో పోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అని, వాటర్ బాటిల్స్ అని ఏవి కొన్నా ₹100 పైనే మనకు బర్డెన్ పడుతుంది. మరి అది సామాన్య ప్రజలకు ఎక్కలేని చాలా ఇబ్బంది మరి థియేటర్కి పోయి చూడడం వల్ల. అదేవిధంగా ఇక్కడ మనం పోయేదే ఫ్యామిలీతో పోతున్నాం. మరి ఒకరిద్దరు పోతేనేమో 100, 200, 300, 500 వరకు అనుకోవచ్చు. ఫ్యామిలీతో పోయినప్పుడు ₹1000 ఖర్చు అవుతున్నాయి. అదేవిధంగా మరి థియేటర్లో ₹1000 ఖర్చు పెట్టుకొని లోపలికి పోయిన తర్వాత మళ్ళీ ₹1000 మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది స్నాక్స్ కింద. ఇంట్లో కూర్చుంటే ఎలాంటి మనకు నచ్చినట్టు మనం చూస్తున్నాం, మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు మనం తింటున్నాం, ప్రశాంతంగా కూర్చుంటున్నాం. ఏ క్లాస్ అని చెప్పి, బి క్లాస్ అని చెప్పి ఏ వేరియేషన్ లేదు. ఐబొమ్మలో కామన్గా హ్యాపీగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ లేని వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఐబొమ్మ ఉంది, ఎలాంటి బర్డెన్ లేకుండా. అదేవిధంగా ఇక్కడ థియేటర్కి వెళ్తే ఉన్నవాళ్ళు మాత్రమే చూడాలి, లేని వాళ్ళు అంత ఈజీగా పోలేరు. ఎందుకు అంటే
ఆ టికెట్స్ని కూడా మనం వెంటనే కొనలేం. 1-2 రోజులు కష్టపడితే తప్పితే ఫ్యామిలీతో పోలేం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అదేవిధంగా ఇక్కడ ఐబొమ్మ ఎలాంటి అది లేకుండా, ఒక రూపాయి ఆశించకుండా మరి వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది మనకు. వాళ్ళు చేసే తప్పే కావచ్చు, ఐబొమ్మ రవి చేసిన తప్పే కావచ్చు, కానీ ప్రజలకు మాత్రం న్యాయం చేస్తున్నాడు. ప్రజలకు బర్డెన్ లేకుండా మనకు ఆ యాప్ని తీసుకురావడం వల్ల ఎలాంటి బర్డెన్ లేకుండా మధ్యతరగతి పేద కుటుంబాలు మొత్తం కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా నీట్గా అందరు కలిసి కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ధనికులు మాత్రమే, డబ్బున్న వాళ్ళు మాత్రమే, ఉన్నవారికే అన్నట్టుగా సినిమాలు ఉన్నాయి థియేటర్లు, ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్లు. ఆ విధంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా కోటి పెట్టినటువంటి సినిమాకు ఒకే అమౌంట్ ఉంటుంది. కోట్లు పెట్టినటువంటి, వందల కోట్లు పెట్టినటువంటి, ఖర్చు పెట్టినటువంటి సినిమాకు కూడా ఒకటే రేటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది ఏ విధంగా చూసినా కానీ అక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా పూర్తి మొత్తంలో సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ మరి సినిమా అంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ చూస్తూ ఉంటారు. మరి ఆ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ రిస్క్ తీసుకొని పోతూ ఉంటారు. మరి ఇక్కడ మధ్యతరగతి పేద కుటుంబాలను మరి ఇక్కడ గవర్నమెంట్ మాత్రం అసలు పట్టించుకోదు. వాళ్ళ ఇష్టానుసారంగా మరి వందలు పెంచాలి టికెట్ అని అంటే సింపుల్గా దానికి సంబంధించినటువంటి శాఖ గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి నచ్చినటువంటి అమౌంట్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటికి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రస్తుతం తను హీరోగా అభివర్ణిస్తున్నారు ఐబొమ్మ రవిని. ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు, హీరోలు సొంత లాభాన్ని, వాళ్ళ డెవలప్మెంట్ను కొంత పక్కన పెట్టి సినీ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి. ఆలోచించి ప్రేరేపించే విధంగా ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు అందే విధంగా వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ బడ్జెట్ కూడా ఆ విధంగానే కేటాయించుకుంటూ మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఆలోచించాలి సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే @అన్నం_మోహన్_కుమార్ 1234 అని టైప్ చేసిన వెంటనే ARR న్యూస్ అని రావడం జరుగుతూ ఉంటుంది. వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.